ప్రియ దేవుని పిల్లారా, జాగ్రత్తగా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనసులో అటు ఇటు వెళ్లకుండా కేవలం సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందిగా ప్రభు పేట వేడుకుంటున్నాను. తప్పిపోయిన కుమారుడు ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. తప్పిపోయిన కుమారుడిలాగా మనం కూడా పాపాలు ఒప్పుకోగలిగితే, బుద్ధి తెచ్చుకొని అంటే మారు మనసు తెచ్చుకొని మనం కూడా పాపాలు ఒప్పుకోగలిగితే 7 రకాల ప్రయోజనాలు, అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయని ఉన్నాయని దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. 7, 1 కాదు 2 కాదు ప్రయోజనాలు కేవలం పాపాలు ఒప్పుకోవటం వల్ల. రెండవదిగా సమరయ స్త్రీలాగా మనం కూడా యథార్థంగా ఎవరి మీద సాకులు పెట్టకుండా, ఎవరి మీద వంకలు పెట్టకుండా ఉన్నట్టున్నట్లు యథార్థంగా దేవుని ఎదుట పాపాలు ఒప్పుకోవటం వల్ల 4 అద్భుతమైన ప్రయోజనాలు మనం చూసామని దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. 4 ప్రయోజనాలు, అక్కడ 7, ఇక్కడ 4, 11 ప్రయోజనాలు మనం చూసాం. ఈ 2 సందేశాలు కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చూడండి. పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే 3వ భాగం చూద్దాం. పాపాలు ఒప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు 3వ భాగం. ఆ 7 అంతకుముందు ఫస్ట్ పార్ట్లో 7, సెకండ్ పార్ట్లో 4, ఇప్పుడు 3. ఏమి కలవు, ప్రయోజనాలు ఏమి కలవు, అన్నీ వేరువేరుగానే ఉంటాయి. 7 వేరు, 4 వేరు, ఇప్పుడు 3 వేరు. చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాలు, 15 వచనాలు. అద్భుతంగా ఉంటుంది సందేశం. చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంతో సూటిగా దేవుడు మీతో సూటిగా దేవుడు మాట్లాడబోతున్నారు. జాగ్రత్తగా వినండి ప్లీజ్. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాలు చదువుతాను. జాగ్రత్తగా వినండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నారని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ అవతయో ఎటువంటిదియో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసయ్య, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసయ్య, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు
పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదనవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం, అక్కడ ఒక వ్యక్తిని చూసాం, తప్పిపోయిన కుమారుడు. రెండో వ్యక్తిని చూసాం, సమరయ స్త్రీని. ఇప్పుడు మూడో వ్యక్తిని చూస్తున్నాం, పాపాత్మురాలైన స్త్రీ. ఈవిడి పేరే పాపాత్మురాలు, అంటే పాపాలు చేసి ఉన్న వ్యక్తి, భయంకరమైన పాపాలు చేసిన వ్యక్తి. ఇక పేరే చూడండి, ఎక్కడా ఉండదు ఇలాంటి పేరు. పాపాత్మురాలైన స్త్రీ అని పేరు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే ఎన్ని రకాల పాపాలు చేసిందో అమ్మగారు, ఎంత ఘోరంగా చేసిందో, ఎంతమంది జీవితాలతో ఆడుకుందో. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులకి చెప్పి అటువంటి పేరెందుకు రాపిస్తారు? అంటే అంత ఈజీగా ఒక వ్యక్తికి అటువంటి పేరు పెట్టరు కదా. దేవుడు పరిశుద్ధ దేవుడు, మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు కదా. అక్కడ ఏదో బలంగా ఉంది కాబట్టి, ఆవిడ బహుఘోర పాపి కాబట్టి, పాపాల మీద పాపాలు తెగ చేసింది కాబట్టి ఆ పేరే అలా పెట్టేశారు. ఇంకా పాపాత్మురాలైన స్త్రీ. ఈ వ్యక్తిని గురించి మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఒక పరిసయ్యుడు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీద 3.5 సంవత్సరాల సేవలో జరిగిన సంఘటన ఇది. ఒక పరిసయ్యుడు యేసు ప్రభు వారిని, అయ్యా మా ఇంటికి భోజనానికి రావాలి, మీరు మా ఆతిథ్యం తీసుకోవాలని ప్రేమతో ఆహ్వానించాడు ఒక పరిసయ్యుడు. సరే, ఇంత బతిమలాడుతున్నావు కదా, వస్తాను పదా అన్నారు. మొత్తం మీద ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళారు. కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరూ, శిష్యులు అంతా. ఈ టైంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చున్నారని తెలుసుకొని ఏం చేసింది? ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ తరువాటికి పూసింది. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే పాపాత్మురాలైన స్త్రీలాగా కన్నీటితో దేవుని పాదాలు కడుగుతారో, దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. అయ్యో నేను దేవుణ్ణి బాధ పెట్టానే, అయ్యో నేను పాపాలు చేశానే, అయ్యో నేను ద్రోహం చేశానే. అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట మాట్లాడుతున్నారు. లోకా 7:47లో ఆమె విస్తారముగా ప్రేమించను కనుక, ప్రేమించిందంటే యేసయ్యని ప్రేమించింది. మనం ప్రేమిస్తే ఒప్పుకోగలం. నా కోసం ప్రాణం పెట్టారా యేసయ్య? నా పాపాల కోసం చనిపోయారా? నన్ను ప్రేమిస్తున్నారా? అయితే దేవుడు మొదట మనల్ని ప్రేమించాను, మనం తిరిగి ప్రేమిస్తున్నాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు. అది గ్రహించిన వాళ్ళు తిరిగి ప్రేమించకుండా ఉండలేరు. మనల్ని ప్రేమించే వాళ్ళంటే మనకిష్టం, మనల్ని ఇష్టపడే వాళ్ళంటే మనకిష్టం. కాబట్టి ఖచ్చితంగా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారన్నప్పుడు ఆటోమేటిక్గా అది గ్రహించినప్పుడు మనం కూడా ప్రేమించడం మొదలు పెడతాం. ఈ స్త్రీ దేవుడు ప్రేమించారని తెలుసుకొని తిరిగి ప్రేమించడం మొదలుపెట్టి, అయ్యో నా దేవుణ్ణా నేను బాధపెట్టింది, ఇంత ప్రేమించే దేవుణ్ణా దుఃఖపెట్టింది, ఇటువంటి మంచి తండ్రినా నేను బాధపెట్టింది, ఆయన కళ్ళ ఎదుట నేను పాపాలు చేసింది బాబోయ్ అని గుండెలు బాదుకుంటూ కన్నీరుతో, అందరూ ఉన్నా కూడా, వేరే ఇంటికి వచ్చినా కూడా, అక్కడ మగవాళ్ళు చాలామంది ఉంటారు, ఏవి తనకు అడ్డు కలగలేదు, ఏవి అడ్డు రాలేదు, ఏవి అడ్డు అనిపించలేదు. కన్నీరు కన్నీరు కన్నీరు, ఎవ్వరిని పట్టించుకోవాలా. ఏ దేవుడున్నారు, నేనున్నాను ఇక్కడ అని ఆవిడ అనుకొని చక్కగా తన పశ్చాత్తాపపు కన్నీరుని, తన పాపం ద్వారా దేవుణ్ణి ఎంత బాధ పెట్టిందో గుర్తు చేసుకుంటూ ఆయన పాదాలు కడిగేసింది. భయంకరంగా చేసిన పాపాలు గుర్తు చేసుకొని పశ్చాత్తాపంతో, భారంతో, వేదనతో, కన్నీటితో యేసయ్య పాదాలు కడిగిందండి. ఏడ్చుచు కన్నీళ్లతో, ఎవరో చెప్పలేదు, యేసయ్య పిలిచి అమ్మాయిట్రా పాపాలు ఒప్పుకో అని చెప్పలేదు. వేరే వాళ్ళు పిలిచి ఆవిడకి ఏం చెప్పలా. తనలో ఒక భారం ఉంది, తనలో ఒక వేదన ఉంది. నేను పాపాలు చేశాను
అది నేను ఒప్పుకుంటే నాకు మంచిది, ఒప్పుకోవాలనిపిస్తుంది అని తనను తాను సిద్ధపరచుకొని వచ్చి తన పాపాలన్నిటిని బట్టి, తన చెడిపోయిన జీవితాన్ని బట్టి, పాడైపోయిన తన ప్రవర్తన బట్టి కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది. చూడండి, ఆ మాట నాకు బాగా నచ్చింది. కన్నీళ్లతో, పెదవులతో ఒప్పుకోకూడదు పాపాలు, ఎప్పుడు కన్నీళ్ళతో ఒప్పుకోవాలి. ఏం జరిగింది? 3 ప్రయోజనాలు ఉన్నాయి. 3 ప్రయోజనాలు మేము ముందు పెట్టాలనుకుంటున్నాను దేవుని సహాయం చేత. నువ్వు కూడా ఒకవేళ కన్నీళ్లతో, గుండె పగిలేటట్టు ఏడుస్తూ కన్నీళ్లతో నువ్వు గనక పాపాలు ఒప్పుకోగలిగితే, యేసయ్య పాదాలు కడగగలిగితే, నీకు జరిగే ఫస్ట్ ప్రయోజనం ఏంటో తెలుసా? ఆవిడకి ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది ఈ సందర్భం. ఏడు 39 చూడండి ఒకసారి. 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో, ఎటువంటిదియో ఎరుగి ఉండును గదా, ఇది పాపాత్మురాలు గదా అని తనలో తాను అనుకొనెను. తనలో, తన మనస్సులో అనుకున్నాడు పరిసయ్యుడు. బయటకు అనలేదు, ఎవరితో చెప్పట్లేదు, ఏమి చేయట్లా, మనస్సులో అనుకున్నాడంట. మనస్సులో ఎవరి గురించి? పాపాలు ఒప్పుకున్న వ్యక్తి గురించి, కన్నీటితో తన పాపాలు ఒప్పుకుంటున్న వ్యక్తి గురించి, పశ్చాత్తాపడుతున్న వ్యక్తి గురించి, దేవుడిని ప్రేమించి అయ్యో నా తండ్రిని బాధ పెట్టానే అని పశ్చాత్తాపడుతున్న, మారు మనస్సు పొంది పశ్చాత్తాపడుతున్న ఒక వ్యక్తి గురించి మనస్సులో అనుకుంటే ఏముందండి దాంట్లో? మనసులో 100 అనుకుంటారు జనాలు. నన్ను చూసి, మిమ్మల్ని చూసి, అందరిని చూసి మనసులో అనుకుంటారు. అయితే ఏముంది అక్కడ? మరి అయితే వదిలేయచ్చు కదా. వెంటనే దేవుడు అందుకున్నారంతే. అందుకు యేసయ్య, సీమోను నీతో ఒక మాట చెప్పాలి, ఇట్రా, నీకు ఇస్తాను, జా, క్లాస్ బిగుతారా, నీకు చెప్తా. నాటకాలు ఆడుతున్నావు నువ్వు. ఎవరింటికి వెళ్ళారు? పరిసయ్యుని ఇంటికి వెళ్ళారు. ఎవరు క్లాస్ బిగుతున్నారు? పరిసయ్యుని క్లాస్ బిగుతున్నారు. ఏంటండి ఈ విడ్డూరం? భోజనానికి పిలిచింది ఆయనే. పరిసయ్యుడు పిలిచాడు భోజనానికి. గౌరవించి గణపరచాలని, హెచ్చించాలని భోజనాలు గ్రాండ్గా ఏర్పాటు చేశాడు పరిసయ్యుడు. ఆ పరిసయ్యుడిని పిలిచి ఇంకా క్లాస్ బిగుతారు. ఒరే నాటకాలు ఆడుతున్నావా? ఏట్రా మనసులో అనుకుంటున్నావు? వెంటనే దేవుడు కలగజేసుకున్నారు. వెంటనే దేవుడు రియాక్ట్ అవుతున్నారు. రే ఏంట్రా మనసులో అనుకుంటున్నావు? ఆవిడెవర్రా? నా కూతుర్రా. అది నా కూతురు పశ్చాత్తాపడుతుంది, నా కూతురు కన్నీరు గారుస్తుంది, నా కూతురు ఏడుస్తుంది చేసిన తప్పులను బట్టి. అటువంటి నా కూతురు జోలికి వస్తావు? చెప్తా నీ పని చెప్తా. పనికి మాలినోడా, నువ్వు ఎంత భోజనానికి పిలిస్తే మాత్రం, ఎంత నా కోసం ఏర్పాటు చేస్తే మాత్రం, నా కూతురు జోలికి వస్తే పళ్ళు రాలిపోతాయి నీకు. దా బంగారం ఇట్రారా నాన్న, ఇట్రా అని చెప్పి కూర్చోబెట్టి. ఏంటమ్మా నీకు బాధ ఏంటి? మనసులో అనుకుంటున్నావు? మనోడు షాకు. మనసులో అనుకున్నాను, అందులోని ఈవిడ గురించే కదా. ఈవిడేమైనా మంచిదా? మంచిది కాదు, చెడిపోయిందే, పాడైపోయిందే. కానీ ఒక మంచి పని చేసింది. ఏం చేసింది? దేవుడికి ఇష్టమైన పని ఒకటి చేసింది. దేవుడికి ఏది ఇష్టం? మారు మనస్సు పొందడం అంటే ఇష్టం. దేవుడికి ఏదంటే బాగా ఇష్టం? ఒక మనిషి లేదా ఒక పాపి మారు మనస్సు పొందితే తెగ ఇష్టపడిపోతారు, తెగ నచ్చేస్తారు. ఇంకంతే. అటువంటి వ్యక్తులంటే దేవుడికి పిచ్చి. ఇంకా మారు మనస్సు పొందినోడంటే భూమి మీద దేవుడి దృష్టిలో విఐపి. మళ్ళీ చెప్తున్నా, భూమి మీద ఏ వ్యక్తి అయితే మారు మనస్సు పొందుతాడో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో విఐపితో సమానం. ఇంకా ఆ విఐపి అయిపోయింది ఇప్పుడు. ఎవరో? పాపాత్ములైన స్త్రీ, ఈ చెడిపోయింది, ఈ పాడైపోయిన వ్యక్తి దేవుని దృష్టిలో విఐపి అయ్యి, దేవుని దృష్టిలో గొప్పగా కనబడి, ఏంట్రా నా విఐపి జోలికి వస్తావు నువ్వు, నా కూతురు జోలికి వస్తావు ఏంట్రా నువ్వు, ఇట్రా నువ్వు అని చెప్పి. ఏమంటే మనసులో అన్నదానికి అంత క్లాస్ పీకడం అవసరమా? అక్కడే సీక్రెట్ ఉంది. మీరు గమనిస్తే గుడి వెళ్ళిపోద్ది. ఇంకా ఈ రోజు నుంచి పిచ్చగొప్పుకుంటారు పాపాలు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి బాధపెట్టి, దేవుడు మరణానికి నా పాపమే కారణమని గ్రహించి పశ్చాత్తాపడి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతారో ఆ వ్యక్తి జోలికి ఎవడైనా వచ్చాడనుకోండి, ఇంకా ఆయన కలగజేసుకుంటారు.
ఇంకా ఈ వ్యక్తి ఏం బాధపడక్కర్లా, వ్యక్తి ఏం కలగజేసుకోక. ఇప్పుడు ఈవిడేమన్నా అంటుందా ఆయన్ని? ఏమీ అంటలా. మనస్సులో అనుకుంటేనే వెంటనే దేవుడు కలగజేసుకుంటున్నారు. పిచ్చ పిచ్చి ఆశలే మాకు. ఆవిడెవరు అనుకున్నాం? ఏరా ఏమంటే పిలిచినోడిని ఎవరన్నా తిడతారండి? కానీ ఇక్కడ తిడుతున్నారు. ఇక్కడ పిలిచిన వ్యక్తి కంటే దేవుడికి ఎవరు ఎక్కువగా అనిపిస్తున్నారు? పాపాన్ని ఒప్పుకున్న, కన్నీటితో ఒప్పుకున్న వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నారు దేవుడి దృష్టిలో. దేవుని దృష్టిలో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పగా కనబడుతున్నారు? ఇంటికి పిలిచి అందరి ఎదుట ఘనపరిచి భోజనాలు ఏర్పాటు చేసి ఆర్భాటం చేసి హడావుడి చేస్తున్న వ్యక్తి కంటే భౌతికంగా ఏర్పాటు చేస్తున్న పరిసయ్యుని కంటే ఆత్మీయంగా, అయ్యో నా దేవుణ్ణి దుఃఖపెట్టానే, అయ్యో నా తండ్రిని అవమానించానే నేను పాపాలు చేసి, అయ్యో ఆయన నామాన్ని దూషణ పాలు చేశానే, ఇంకా నేను అలా చేయకూడదు అని ఎవరైతే బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళే ఎక్కువగా కనబడతారు దేవుని దృష్టికి. వాళ్ళే ఒక విఐపిలా కనబడతారు. అరే పరిచయని పిలుస్తారు, పిలిచి ఏంటి లోపల అనుకుంటున్నావు, ఏదో అనుకుంటున్నావు ఏంటి? అది కాదు ప్రభా, అదే నేనేమనుకో, మా తెలీదా? మా తెలీదా? నీ దేవుని కాదా? లోపల నువ్వేమనుకుంటున్నావు తెలీదా? నీ గురించి నాకు తెలీదా? ఏంటి ఆవిడ తక్కువ చూస్తున్నావేంటి? ఇట్లా నువ్వు కూర్చో. ఎంత భోజనానికి ఏర్పాటు చేస్తే, ఎంత నా కోసం ఏర్పాటు చేస్తే మాత్రం పశ్చాత్తాపడే వ్యక్తిని తిడతావా నువ్వు? పాపక్షమాపణ పొందుకుంటున్న వ్యక్తిని ఎగతాళి చేస్తావా నువ్వు అని కూర్చోబెట్టి నేను లోపలికి వచ్చా. నీళ్ళు ఇచ్చావరా ఏదవా? ఇవ్వలేదు ప్రభువా. ముద్దు పెట్టుకున్నావరా ఏదవా? పెట్టుకోలేదు ప్రభువా. ఆవిడరే, అరే నా కూతురురే, కన్నీళ్ళతో కడుగుతుందిరా, ముద్దు పెట్టుకుంటుందిరా, అదిరే. బాబా మురిసిపోతున్నారు. మురిసిపోతే తెగ ప్రశంసించేస్తున్నారు, తెగ పొగిడేస్తున్నారు ఆవిడ్ని. ఎవరిని? పాపాత్మురాయన స్త్రీని. ఎవరిని తిడుతున్నారు? పరిచయుని తిడుతున్నారు. దీనిలోంచి మనం ఏం తీసుకోవచ్చు? ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే పాపాత్మురాలైన స్త్రీలాగా దేవుణ్ణి ప్రేమించిన దేవుణ్ణి బాధ పెట్టాను, ప్రేమించే తండ్రిని దుఃఖపెట్టాను అని కన్నీళ్లతో ఎవరైతే ప్రతిరోజు దేవుని పాదాలు కడుగుతారో, ఇంకా వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతారు, వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తారు, వాళ్ళ పక్షాన దేవుడు కలగజేసుకుంటారు. సృష్టికర్త కలగజేసుకుంటే ఎలా ఉంటుందండి? సర్వాధికారి కలగజేసుకుంటే ఎలా ఉంటుందండి? సరే ఊహించండి. ఇదేం విడ్డూరం అండి. పిలిచినోడిని తిట్టేస్తున్నారేంటి? మరి పిలిచినోడిని తిడితే నీ జోలికి వస్తే ఎవరన్నా ఊరుకుంటారా? ఆయన నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నారు, నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన బిడ్డవి, ఆయన కూతురువి, ఆయన కొడుకువి, నువ్వు ఆయన వారసుడివి. నీ జోలికి వస్తే నా సావిరంగా ఉంటుంది, ఎవరికైనా మామూలుగా ఉండదు. ఎప్పుడు నువ్వు ఆయన ప్రేమించి నీ పాపాలు ఒప్పుకోగలిగితే, నువ్వు ఆయన ప్రేమించి నీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడగగలిగితే, నీ శత్రువుతో ఆయన మాట్లాడతారు. ఏంట్రా నా బిడ్డ జోలికి వస్తున్నావు, పళ్ళు రాలిపోతే వెళ్ళిపో వెనకే. శత్రువుతో మాట్లాడతారు, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళతో మాట్లాడతారు, నిన్ను శోధించే వాళ్ళతో మాట్లాడతారు, నీ అప్పులతో మాట్లాడతారు, నీ రోగంతో మాట్లాడతారు, నీ సమస్యతో మాట్లాడతారు. అందరితో మాట్లాడి నీకు జయ జీవితం ఇస్తారు. చెప్పలేడు దేవుని మహిమ. నాకు తెలిసి సేవలో నేను అనేక మందిని చూశానండి. భర్తలు బాధ పెడుతున్న భార్యలు నా దగ్గరకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ, అన్నయ్య నా భర్త నన్ను చాలా బాధ పెడుతున్నాడు అన్నయ్య, పట్టించుకోవట్లేదన్నయ్య, ఎంతో ఇబ్బంది పెడుతున్నారు అన్న చెల్లెళ్ళు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, అమ్మ నీ పాపాలు ఒప్పుకో, కన్నీటితో ఒప్పుకో అని చెప్పినప్పుడు, వీళ్ళు ఎప్పుడైతే నిజంగా మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగి కన్నీళ్ళు కార్చి పాపాలు ఒప్పుకున్నప్పుడు, అందరినీ క్షమాపణ అడిగినప్పుడు, వాళ్ళ భర్తల్లో మార్పులు నేను చూశానండి. వాళ్ళు ఫోన్ చేసి మా ఆయన మారిపోయాడనయ్య, మా ఆయన మారిపోయాడా? దేవుడు మాట్లాడేశారు. ఎవరితో? తన భర్తతో దేవుడు కలగజేసుకున్నారు. ఎందుకని? ఈ భార్య కన్నీరు గార్చింది కాబట్టి, ఈ భార్య పాపాలు ఒప్పుకుంది కాబట్టి దేవుడు ఆ భర్తతో మాట్లాడటం మొదలుపెట్టారు. రై భార్యను ప్రేమించు, రై భార్య క్షమాపణ అడుగు, వెళ్ళి తగ్గించుకొనివా. భర్తలతో మాట్లాడిన ఎగ్జాంపుల్స్ నాకు బాగా గుర్తున్నాయి. అప్పులతో మాట్లాడి సమాధానం, వాళ్ళకి జాలి పుట్టించి సర్లే కొంతకాలం టైం ఇస్తాను అని చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. అనేక రకాల వ్యక్తులు, అనేక రకాల సందర్భాలు నాకు బాగా గుర్తుంది. ఎవరైతే పశ్చాత్తాపడి, ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో, ఎవరైతే కన్నీళ్లతో అయ్యో అని గుండెలు బాదుకుంటూ దావీదు వలె ప్రతి రాత్రి లేకపోతే ప్రతిరోజు కన్నీరు విడిచారో,
వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యమాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు బాగా తెలుసు. నా జీవితంలో కూడా నేను అనుభవించాను. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు పాపాలు ఒప్పుకోకముందు నా జీవితానికి, పాపాలు ఒప్పుకున్న తర్వాత నా శత్రువులతో దేవుడు మాట్లాడిన విధానం నాకు బాగా గుర్తుందండి. అప్పుడు అనుకునేవాడిని, అప్పుడు ఇప్పుడు దేవుడిని పెట్టినే కదా, ఏంటి తేడా? ఇప్పుడు ఇంత కలగ చేసుకుంటున్నారు దేవుడు నా పక్షాన, అప్పుడు కలగ చేసుకోలేదేంటి అని ఆలోచించినప్పుడు, మరే యాదవా, అప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకోలేదు, జస్ట్ ఊరినే నామకార్థ క్రైస్తవుడురా, ఇప్పుడు నిజంగా నా బిడ్డవు కాబట్టి పాపాలు ఒప్పుకున్నావురా, కాబట్టి నీ పక్షాన్ని నేను వ్యాజ్యం ఆడతా. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? ఎవరైతే భూమి మీద చేసిన పాపాలని, ఒళ్ళు కొవ్వెక్కి బరితెగించి చేసిన భయంకరమైన పాపాలని గుర్తు చేసుకొని దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క పాదాల దగ్గర కన్నీళ్ళతో, అయ్యో నా దేవుణ్ణి బాధ పెట్టాను, నా తండ్రిని దుఃఖపెట్టాను, ఆయన నామాన్ని దూషణ పాలు చేశాను, ఆయన ఎదుటే నేను నమ్మక ద్రోహం చేశానని కన్నీళ్లతో ఈ స్త్రీలాగా ఒప్పుకోగలిగితే వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యమడతారు. ఇంకా మన చిన్నోళ్ళం అండి, మన సమస్యలు చిన్న చిన్నగా ఉంటాయి. దేవుడు భూమి ఆకాశాలకి ప్రభు ఆయన. ఆలోచించండి ఒకసారి, చిన్న చిన్న సమస్యలకి పెద్ద దేవుడు మాట్లాడతారంట. ఇంకా ఏముంటుంది? సమస్య ఏముంటుంది? నీ పక్షాన వ్యాజ్యం ఆడతారు. నీకెవ్వరు లేకపోయినా పర్లా, నీ కన్న తల్లి కూడా నిన్ను తోసేసిందా? కట్టుకున్న మొగుడు వదిలేశాడా నిన్ను, లేదా తోసాడా? ఏం పట్టించుకోకర్లా, నీ పక్షాన సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఉన్నారు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయి ఆరంభించారు. ఎందుకని? నువ్వు ఆయన మాటకు లోబడ్డావు కాబట్టి, ఆయన చెప్పినట్లు పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి, ఆయన వాక్యానుసారంగా కన్నీరు కారుస్తున్నావు కాబట్టి నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నారు. యుద్ధం యెహోవాదే. ఇంకా ఆయన యుద్ధం చేస్తే ఫెయిల్యూర్ ఉంటుందా? ఆయన యుద్ధం చేస్తే ఓడిపోయే సమస్య, ఓడిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేకపోతే ఓడిపోయే అంత గొప్ప వ్యక్తులు భూమి మీద సృష్టిలో ఉంటారా? ఎంత గొప్ప భాగ్యం దొరికింది మనకి, ఎంత గొప్ప వాగ్దానం దొరికిందండి. పాపాలు ఒప్పుకుంటే, కన్నీటితో ఒప్పుకుంటే, నిజంగా ఒప్పుకుంటే, దేవుడిని ప్రేమిస్తూ ఒప్పుకుంటే మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తారా? మన పక్షాన దేవుడు కలగజేసుకుంటారా? భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అని చెప్పిన మహాదేవుడు మన చిన్న జీవితంలో మన పక్షాన యుద్ధం చేస్తారా? బా, ఏం వాగ్దానం అండి, ఏమి ఆనందం, ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఇది ఫస్ట్ ప్రయోజనం. మళ్ళీ నేను పచ్చిగా చెప్తున్నాను, తప్పని పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఒళ్ళు కొవ్వెక్కి నీ శరీరాన్ని ఇచ్చేసావా ఎవరికన్నా? బరిదెగించి నీ శరీరాన్ని ఇచ్చేసావా పరాయి మగవాళ్ళకి? ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావా? తప్పని తెలుసుకున్నావా? ఏం పర్వాలా. నిన్ను ఇంకా అబ్బాయి శోధిస్తున్నాడా, నిన్ను ఇంకా విసిగిస్తున్నాడా తప్పు చేయమని? నువ్వు పశ్చాత్తాపడు. బరి తెగించానయ్యా, నేను బరి తెగించి పాపం చేశాను, ఇంకా నేను వద్దు, నేను చేయను, మీ ఎదుట పాపం చేయను అని దివారాత్రులు కన్నీరు కార్చు. ఆ వ్యక్తితో దేవుడే మాట్లాడతారు. ఆ వ్యక్తి మనసు మార్చేస్తారు. నీ జోలికి రాకుండా, మళ్ళీ నీ వైపు చూడకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా దేవుడే చూసుకుంటారు. అది దేవుడు పని. నీ పని ఒక్కటే, కన్నీరు కార్చు. నీ పని ఒక్కటే, ఒప్పుకో. నీ పని ఒక్కటే, పశ్చాత్తాపడు. పాపాత్మురాలైన స్త్రీ, ఆ పేరు చూడండి, పాపాత్మురాలు, కానీ దేవుడు పాపాత్మురాలైన స్త్రీ పక్షాన వ్యాజ్యమాడుతున్నారు. ఆమె గురించి మనసులో ఒక వ్యక్తి తక్కువ అన్నా కూడా ఊరుకోవట్లేదు. బయటికి కాదు సుమా. బా, ఏం పిచ్చి ప్రేమండి బాబు. బయటికి ఏమనలేదు, బయటికి పరిచాడు. ఈ చెడిపోయింది ఏంటి ఇక్కడికి వచ్చింది, ఈ పనికి మాలిది ఏంటి ఇక్కడికి వచ్చింది, ఈ చెండాలపదేంటి నా ఇంటికి వచ్చింది అని ఒక్క మాట కూడా బయటికి ఏమనలా. మనస్సులో తిట్టుకున్నాడు, మనస్సులో తక్కువగా చూశాడు, మనస్సులో నీచపరిచాడు. ఇంకా పిలిచారంతే. నీ గురించి మాటలతో ఎవరక్కర్లా, నువ్వు కూడా నిజంగా పాపాత్ములైన స్త్రీలాగా ఒప్పుకోగలిగితే నీ పక్షాన వ్యాజ్యమాడతారంతే. నీ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడా, ఆడికి పడిందే బ్యాండ్. నీ గురించి ఎవరైనా హీనంగా మాట్లాడుతున్నారా? ఇస్తారు ఫుల్గా. మామూలుగా ఎవరో ఆయన ఇస్తే మామూలుగా ఉండదు, మనం ఇస్తే ఏముంటుంది, 3 దెబ్బలు తగులుతాయి. ఆయన ఒక దెబ్బ కొడితే 6 నెలలు పడుకుంటారు మంచం మీద. అటువంటి దేవుడు, అటువంటి సర్వాధికారి, అటువంటి రోషం గల దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతారు, నీ పక్షాన యుద్ధం చేస్తారు, నీ పక్షాన నీ శత్రువులతో మాట్లాడి నీకు జయ జీవితం ఇస్తారు. ఎంత గొప్ప భాగ్యం అండి. రెండవ ప్రయోజనం ఏంటి? పాపాలు ఒప్పుకోవటం వల్ల కలిగే రెండవ ప్రయోజనం లూకాసు వార్త 7వ అధ్యాయం 50, ఇప్పుడే మనం చదివిన దాంట్లోనే 50వ వచనం చూద్దాం. సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో యేసయ్య చెప్పారు. అంతా అయిపోయింది, చివరిలో అంటున్నారమ్మా వెళ్ళిపో. సమాధానము గలదానివై
వెళ్ళుమని యేసయ్య ఆ స్త్రీతో చెప్పారు, పాపాత్మురాలైన స్త్రీతో. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. దేవుడు ఆదాముని అవ్వని చేసినప్పుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేశారు, పరిశుద్ధులుగా చేశారు, నీతిమంతులుగా చేశారు. ఆయనలో ఏదైతే ఉందో అన్నీ వాళ్ళలోకి వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ముఖాముఖిగా దేవుణ్ణి చూడగలిగారు. ఎందుకని వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. ఇద్దరు పాపం చేయకముందు ఇద్దరు సూటిగా మాట్లాడారు, డైరెక్ట్గా మాట్లాడారు, ముఖాముఖిగా మాట్లాడుకొని అబ్బా ఒక దేవుడు మనుషులు లాగా కాకుండా తండ్రి కొడుకు, తండ్రి కూతురులాగా, ఒక కుటుంబంలాగా వాళ్ళు కలిసిపోయినట్లు ఉంటుంది. కానీ ఎప్పుడైతే పాపం చేశారో కష్టాలు మొదలైనవి, సమస్యలు మొదలైనవి, కరువు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ మొదలైనవి. మానవ జాతికి మనందరం దేవుని స్వరూపం, దేవుని చేత సృష్టించబడ్డాం. కానీ పాపం చేయటం వల్ల ఈరోజు శాపాలు, కష్టాలు, దరిద్రత, మనకి సమస్యలు, రోగాలు అన్నీ వచ్చేసినాయి భూమి మీదకి. అయితే ముఖ్యంగా ఒకటి జరిగిద్ది. పాపం చేయటం వల్ల ప్రతి మానవునికి జరిగే ఒక ప్రక్రియ లేదంటే ఒక విషయం ఏంటంటే, పాపం చేసిన వ్యక్తి సమాధానాన్ని కోల్పోతాడు. భూమి మీద ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే, దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే వెంటనే ఒక గలిబిలి మొదలవుద్ది, ఒక వేదన మొదలవుద్ది, హృదయంలో నెమ్మది అనేది ఉండదు ఇంకా పాపం చేసిన వాళ్ళకి. ఆ స్త్రీ పాపం చేసింది, ఎంజాయ్ చేసింది. ఏ పాపంలో మనకు తెలియదు, అది ఎటువంటి మనకి ఎక్కడ క్లారిటీ ఏం లేదు. కానీ ఇష్టపడే చేసింది, ఎంజాయ్ చేసింది, అన్నీ అయిపోయినాయి. అది సినిమాలు చూసిందో, వ్యభిచారం చేసిందో, లేదా తాగిందో మనకేం తెలియదు అవన్నీ. కానీ సమాధానం కోల్పోయింది. హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు, ఏం మాట్లాడుతున్నా ఆనందం లేదు, ఏం చేస్తున్నా, వంట చేసుకుంటున్నా, బయటికి వెళ్తున్నా, కూర్చున్నా, నుంచున్నా, ఏదో చిరాకు, ఏదో వేదన, ఏదో బాధ. ఏంటి అని ఆలోచిస్తే ఈవిడ పాపాలు చేసింది కాబట్టి హృదయంలో సమాధానం పోగొట్టుకుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. వందల వేల లక్షల కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కోట్ల మంది క్రైస్తవులకి సమాధానం ఉందా? ఏదో గలిబిలి, ఏదో వేదన, ఏదో ఇబ్బంది. ఎప్పుడు? ఎందుకని? హృదయంలో సమాధానాన్ని కోల్పోయారు. ఎందుకని? వాళ్ళు పాపాలు చేశారు, వాళ్ళ పితరుల పాపాలు చేశారు. కానీ ఏనాడు పాపాత్మురాలైన స్త్రీలాగా వాళ్ళు ఒప్పుకోలేదు. ఏనాడు వాళ్ళ పాపాలు కక్కలేదు బయటికి. వాళ్ళు చేసిన పాపాలు బయటికి కక్కలేదు నోటితో. కాబట్టి సమాధానాన్ని మిస్ చేసుకుంటున్నారు వాళ్ళు. సమాధానం మిస్ అయిపోయింది వాళ్ళ జీవితంలో. ఒక నెమ్మది లేదు, ఒక సమాధానం లేదు. ఏ పని చేసినా భయం, ఏ పని చేసినా వేదన, ఏ పని చేసినా ఒక రకమైన నిరాశ, నిస్పృహ. ఎందుకని? సమాధానకర్త అయిన దేవుడు వాళ్ళకి తోడలేరు. ఎప్పుడుంటారు? శాంతి సమాధానకర్త మన దేవుడు, సమాధానానికర్త మన దేవుడు. ఆయన ఒక్కరే ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఎవరికైనా సమాధానాన్ని ఇవ్వగలరు. ఎవరికి ఇస్తారు? ఇప్పుడు చూడండి, ఆవిడ ఏమంటున్నారు? అమ్మా, సమాధానం కలదాని వెళ్ళిపో, నా సమాధానం ఇస్తున్న వెళ్ళిపో. ఇంకా ఈ రోజు నుంచి హ్యాపీగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు. ఎందుకో తెలుసా? నా మాటకు లోపడ్డావు నువ్వు. నేను ఒక ఆజ్ఞ పెట్టాను భూమి మీద, నేను ఒక రూల్ పాస్ చేశాను ఈ సృష్టిలో. ఎవడైతే పాపం చేస్తాడో ఆడు పాపాన్ని ఒప్పుకోవాలి. ఆదాము నుంచి దేవుడు కోరుకునేది ఒకటే, ఆదామా ఏం చేసావు చెప్పు, ఒప్పిస్తాను రా బాబు, రా ఒప్పుకో అంటే ఆదాము ఒప్పుకోలేదు. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు కోరుకునే ఒకటి, పాపాన్ని ఒప్పుకోండి, పాపాన్ని ఒప్పుకోండి, పాపాన్ని ఒప్పుకోండి అని. కాబట్టి సమాధానకర్త చెప్పిన మాట ఈవిడ వినింది కాబట్టి ఏం చేశారంటే సమాధానం ఇచ్చేశారు. ఇంకా ప్రశాంతమైన వాతావరణం. చూడండి, ఇప్పుడు మన మినిస్ట్రీలో చాలామంది పాపాలు ఒప్పుకున్న తర్వాత, అమ్మయ్య ఏదో భారం అంతా దిగిపోయినట్టుందన్నయ్య. ఇది ఒక్కసారి ఫస్ట్ టైం ఒప్పుకుంటే, మామూలుగా ఒప్పుకుంటేనే, పెదాలతో ఫస్ట్ టైం ఒప్పుకున్న వాళ్ళు చెప్పిన మాట ఏంటో ఒక భారం పోయిందన్నయ్య హృదయంలోంచి, ఒక నెమ్మది వచ్చేసిందన్నయ్య, ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చిందన్నయ్య. అది ప్రాక్టికల్, అది నిజం, అది సత్యం. కాబట్టి అందరూ అదే చెప్తారు. ఎంతమంది చెప్పారో ఆ మాట నేను విన్నాను. హృదయంలోంచి ఆ భారం పోద్ది, పాప భారం పోద్ది. రండి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా, నేను మీకు సమాధానాన్ని ఇస్తా, నేను మీకు శాంతినిస్తాను అన్న పిలిచిన దేవునికి మనం లోబడగలిగితే ఆయన మనకేం ఇస్తారు? విశ్రాంతి ఇస్తారు, సమాధానం ఇస్తారు, నెమ్మది ఇస్తారు, ప్రశాంతమైన
వాతావరణం ఇస్తారు. లేదంటే గలిబిలిగానే ఉంటుంది. ఏం అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో, ఎంత ఎదురుగుండా మంచి మంచి ఫుడ్ తింటున్న ఆనందం ఉండదు, ఏసీ రూమ్లో పడుకున్న సంతోషం ఉండదు, ఏముండదో. ఎందుకని? పాప భారం ఉంది కాబట్టి. ఎందుకని? పాపం చేయటం వల్ల సమాధానాన్ని కోల్పోయారు కాబట్టి ఈరోజు భూమి మీద ఎన్నో ఉన్నా కూడా సమాధానం లేకుండా ఉంటున్నారు. అదే పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏమీ లేకపోయినా, వాళ్ళ జీవితంలో గొప్ప ఆధిక్యతలు లేకపోయినా, వాళ్ళు శాంతి సమాధానంతో ప్రశాంతంగా కూల్గా ఉంటున్నారు. వీళ్ళేమో పొద్దున్న లేచిన కాంచి టెన్షను, పాపాలు ఒప్పుకున్న వాళ్ళు పొద్దున్న లేచిన కాంచి శాంతి సమాధానం ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా దేవుడిచ్చిన సమాధానాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి చాలా విలువైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. కన్నీళ్లతో మన పాపాలు ఒప్పుకోగలిగితే, ప్రతిరోజు మన పాపాలను కడుక్కోగలిగితే ఇంకా మన హృదయాల్లో ఒక సమాధానం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సమాధానం లేకపోతే ఎలా ఉంటుందో, సమాధానం ఉంటే ఎలా ఉంటుందో నాకు రెండూ తెలుసు. బాబోయ్, సమాధానం లేకపోతే చిరాకు వచ్చేస్తుంది. ఎంతమంది మాట్లాడుతున్నా, ఎంత ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతున్నా, ఎన్ని ఇష్టమైనవి మన ఎదురుగుండా ఉన్నా, ఏమి ఎక్కువ మనకి పిచ్చెక్కేస్తంతే చిరాకు వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, దేవుడిచ్చిన సమాధానం మనలో ఉన్నప్పుడు, మనం దాన్ని సమాధానం మనల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. జీవితం ప్రశాంతమైన వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అది అనుభవిస్తే కానీ తెలియదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నువ్వు గనక పాపాత్మురాలైన స్త్రీలాగా కన్నీరు కార్చగలిగితే సమాధానకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. దేవుడిచ్చే శాంతి సమాధానం అనుభవించగలవు. మూడవ చూద్దాం. మూడవ చూసి ముగించేసుకుందాం. మూడవ ప్రయోజనం ఏంటంటే సేమ్ 50వ వచనంలోనే, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఫస్ట్ది ఏంటి ప్రయోజనం? దేవుడు ఈవిడి పక్షాన వ్యాజ్యమాడుతున్నారు, ఈవిడి విషయంలో కలగజేసుకొని ఎవరైతే మనసులో తక్కువగా అనుకున్నారో ఆ పరిస్థితితో మాట్లాడి తిట్టిపరేశారు. రెండోది సమాధానం ఇచ్చారు. మూడోది రక్షణ ఇస్తున్నారు దేవుడు. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించాను, వెళ్ళిపో. పాపానికి జీతం మరణం అండి. పాపానికి జీతం మరణం. పాపిగా మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాం మనందరం. పాపాత్ములుగానే మనం గనక చనిపోయాం అనుకోండి, అగ్నిగుండం రెడీగా ఉంది మనకి, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందాలి. నీ పాపాలు కడగబడకుండా, జన్మతః కర్మతః నువ్వు చేసిన పాపాలు కడగబడకుండా, క్రీస్తు రక్తంలో నువ్వు కడుక్కోకుండా నువ్వు చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. ఒకటే మెయిన్ రూల్ ఏంటి తెలుసా? దేవుని రాకడైనా నీ పోకడైనా జరిగితే నువ్వు పూర్తిగా కడగబడి ఉండాలి. నువ్వు పాపక్షమాపణ పొందుకొని ఉండాలి. నువ్వు జన్మతః కర్మతః చేసిన పాపాలు దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లతో ఒప్పుకొని దేవుని రక్తంలో కడగబడిన అనుభవంలో నువ్వు ఉండాలి. అలా అయితేనే చచ్చిపోయినా కూడా భయపడక్కర్లేదు, మరణం వచ్చినా నువ్వు భయపడక్కర్లా. లేదా అగ్నిగుండానికి వెళ్ళిపోతావు, నువ్వు అనవసరంగా నరకానికి వెళ్ళిపోతావు యుగ యుగాలు. లేదంటే ఇవన్నీ ఎందుకండి, ఈ ప్రయాసలు ఇవన్నీ ఎందుకు? అగ్నిగుండం నుంచి తప్పించబడటానికే కదా, నరకం నుండి తప్పించబడటానికే కదా. ఆలోచించండి. సమాధానం ఇస్తున్నారు. రెండోదిగా కన్నీరు గాచి పాపాలు ఒప్పుకున్నందుకు రక్షణ కూడా ఇస్తున్నారు. నువ్వు లోకపు సమస్యల కోసం కన్నీరు గారిస్తే, ఒకవేళ నువ్వు బాగా కన్నీరు గాచినందుకు ఏదైనా జాలి దయ చూపించి దేవుడు ఆ సమస్యకి పరిష్కారం ఇస్తారేమో తప్ప నీకు రక్షణ మాత్రం ఇవ్వరు. గ్యారంటీ చెప్తున్నాను. దేవుని సేవకుడుగా బల్లగుద్ది చెప్తున్నా. నువ్వు ఈ లోకపు సమస్యలు బట్టి, నీకు అలవాటు కదా అది, ఇప్పుడు ఎవరి ద్వారా అలవాటైందో కానీ సమస్యల కోసం అడగండి అడగండి అడగండి, కార్చండి, కన్నీరు కార్చండి, ఉపవాసాలు అండి, ఇదే గోళ, ఇది దరిద్రం అయిపోయింది మొత్తం ప్రపంచ క్రైస్తవ్యంలో. అలా నువ్వు కన్నీరు కార్చి 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 ఒకవేళ దేవుని యొద్ద నుంచి భౌతికమైనవి నువ్వేమన్నా సంపాదించుకోగలవేమో కానీ పరలోకానికి సంబంధించి మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. అది అసాధ్యం, అది అసంభవం, అది ఎప్పటికీ జరగదు. అది వాక్యం విరుద్ధంగా దేవుడు ఎప్పుడు చేయరు. ఒకవేళ నీ సమస్యలు బట్టి నువ్వు కార్చే కన్నీరు దేవుడు హృదయాన్ని కదిలించచ్చేమో, ఒకవేళ, గ్యారంటీ కాదు. పరలోకపు తండ్రి కనికర సంపన్నుడు కాబట్టి నీ సమస్యలు ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేదంటే ఇచ్చారనుకో, ఊహించుకో. అది ఎంతవరకు? భౌతికంగా మాత్రమే, ఈ భూమి మీద వరకు మాత్రమే. కానీ
నువ్వు పాపాలు ఒప్పుకోగలిగితే, నువ్వు కన్నీరు కార్చగలిగితే, పశ్చాత్తాప పడగలిగితే, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన్ని ప్రేమించి ఈవిడిలాగా నువ్వు పశ్చాత్తాపంతో గుండె పగిలేటట్లు కన్నీరు రోజు కారిస్తే నీకు భౌతికంగా సమాధానం ఇస్తారు, ఆత్మీయంగా రక్షణ ఇచ్చి నీ ఆత్మ నిరపతిన పరలోకం తీసుకెళ్ళిపోతారు. పాప క్షమాపణలోనే అన్నీ ఉంటాయండి. నువ్వు అనవసరంగా రక్షణ పోగొట్టుకుంటున్నావు, పరలోకాన్ని పోగొట్టుకుంటావు తమ్ముడా చెల్లి. ఇంకా నువ్వు మొండిగేసి ఉన్నట్లయితే మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? దేవుడు రాకడొచ్చినా మన పోకడ జరిగినా పరలోకం వెళ్తామని. అది మాటలతో అయ్యేది కాదు సుమా, అది చెప్పినంత ఈజీ కాదు సుమా. మనం పాప క్షమాపణ పొందితేనే మన ఆత్మ నిత్య నరకం నుండి తప్పించబడి పరలోకానికి వెళ్తుంది. ఈవిడ రక్షణ పొందుకుందంట. ఎలాగా? పాపాత్మురాలైన స్త్రీనే, చెడిపోయిన వ్యక్తే, పాడైపోయిన వ్యక్తే, పనికిమాలిన వ్యక్తే. కానీ ఎవరు చెప్పారో ఏం జరిగిందో మనకు తెలియదు. ఒక మంచి పని చేసింది. అప్పటి వరకు చెడిపోయిన పనులే, అప్పటి వరకు నీచమైన పనులే, అప్పటి వరకు చేసినవి దేవుడి దుఃఖకరమైనయే. కానీ పాపాలు ఒప్పుకొని ఒక మంచి పని చేసింది. పాపాలు కన్నీటితో ఒప్పుకొని ఒక గొప్ప పని చేసింది. తద్వారా భౌతికమైన సమాధానాన్ని కొట్టేసింది, ఆత్మీయమైన రక్షణ కొట్టేసింది. నువ్వు గనక కడగబడకుండా, నువ్వు పాపాలు ఒప్పుకోకుండా, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడకుండా పరలోకం చేరటం అసాధ్యం, అసంభవం. అంటే ఒకవేళ ఈరోజు దేవుడు మధ్యాకాశానికి వస్తే భూమి మీద ఎంతమంది క్రైస్తవులు నరకానికి వెళ్ళిపోతారో తెలుసా? ఎంతమంది క్రైస్తవులు అగ్నిగుండానికి వెళ్ళిపోతారో తెలుసా? ఈరోజు దేవుడు వస్తే ఎందుకు కడగబడలేదు ఎవరు? అసలు ఆ పాపక్షమాపణ గోలే పట్టించుకోవట్లేదు కదా. అవసరాలు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నాకు మంచి భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు 3 అంతస్తుల మేడ కావాలి, 7 అంతస్తుల లేకపోతే 7 రోజుల హారం కావాలి. ఇదే దరిద్రం. కానీ నేను నా పాపాలు ఒప్పుకోవాలి, పాపక్షమాపణ పొందుకోవాలి, నేను రక్షణ పొందుకోవాలి, నేను సిద్ధపడాలి, రేపొద్దున పరలోకం మిస్ అయిపోద్దేమో అన్నవాడు ఎక్కడున్నాడు అసలు క్రైస్తవ్యంలో? మెయిల్స్ చూసినా, కామెంట్లు చూసినా, నాకు అది లేదు, నా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి, నా పిల్లల కోసం ప్రేయర్ చేయండి, నాకు ఉద్యోగం గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రేయర్ చేయండి. ఇదే గోల. కానీ నేను పాపాలు ఒప్పుకొని, నేను పాపక్షమాపణ పొందుకొని నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది శాశ్వతం కాదు, ఇది 3 నాళ్ళ ముచ్చట భూమి మీద. నేను పరలోకానికి వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, వాక్యంలో ఉంది అని సిద్ధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాపాత్మురాలైన స్త్రీనే, పనికి మాలిందే, చెడిపోయిందే, పాడైపోయిందే, కానీ రక్షణ పొందేసుకుంది, సమాధానం పొందుకుంది, రక్షణ పొందేసుకుంది. ఎవరికి ఏం దొరికినాయండి? ఆవిడేమన్నా నీతిమంతురాలా? ఆవిడేమన్నా మంచిదా? ఆవిడేమన్నా గొప్పదా? ఆవిడేమన్నా మంచి లక్షణాలు కలిగిన వ్యక్తా? కాదు కదా. పాపాత్మురాలైన స్త్రీ కదా, పేరులోనే పాపం ఉంది కదా, పరితెగించిన వ్యక్తి కదా, నీచమైన వ్యక్తి కదా, పనికి మాలిన వ్యక్తి కదా. మరి ఇన్ని ప్రయోజనాలు పొందేసుకుంది ఏంటండి? సీక్రెట్ ఏంటి? తాను ఏం చెయ్యాలో అది చేసింది, ఏం చెయ్యాలో అది చేసేసిందంతే. వచ్చింది, దేవుణ్ణి ప్రేమించింది, తన పాపాలు గుర్తు చేసుకుంది, ఎవరిని పట్టించుకోలేదు, అక్కడ పరిస్థితులను చూడలేదు, మనుషుల్ని చూడలేదు, ఏమీ చూడలా. నేను పాపం చేశాను, నేను పాపం చేసినప్పుడు లేని సిగ్గు, పాపాన్ని ఒప్పుకుంటానికి సిగ్గేంటి? ఆవిడ ఫార్ములా ఏంటి తెలుసా? మగవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, అయితే ఏంటి? నేను పాపం చేసినప్పుడు అందరూ చూస్తారేమో అని భయం లేకుండా, ఏమన్నా అనుకుంటారేమో భయం లేకుండా పాపం చేశాను కదా, అప్పుడు లేని సిగ్గు, పాపాన్ని ఒప్పుకుంటాను సిగ్గేంటి అని తనలో తాను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. నిశ్చయితతో ఉంది. నిర్ణయం తీసుకొని అద్భుతంగా, ఎవరిని అనుకుంటారేమో, ఎవరిని చూస్తారేమో, తక్కువగా అవుతా, ఇవన్నీ నాకు అనవసరం, నేను వెళ్ళాలి, నా పాపాలు ఒప్పుకోవాలంతే, నా భారాన్ని దింపుకోవాలంతే, నేను కన్నీటితో ఒప్పుకుంటాను అని కన్నీటితో ఏడ్చుచు కన్నీళ్లతో యేసే పాదాలు కడిగింది. యేసే హృదయాన్ని గెలుచుకుందండి. దావీదు గెలుచుకున్నాడు, ఈవిడ కూడా గెలుచుకుంది. అర్థం చేసుకోండి. 3 ప్రయోజనాలు, అద్భుతమైన ప్రయోజనాలు. నువ్వు గనక పాపాలు ఒప్పుకోగలిగితే, నీకు పాపాలు ఒప్పుకునే మనసుంటే, ఎప్పటికప్పుడు సరి చేసుకునే మనసుంటే, ఎప్పటికప్పుడు పాపం అది చిన్నదైనా పెద్దదైనా అని కాదు, ఏదైనా ఆజ్ఞను అతిక్రమించినట్లు నీకు తెలిసిన వెంటనే మోకాళ్ళేసి, అయ్యో నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించండి అని నువ్వు గనక జీవితకాలం ఇలా ఒప్పుకునే అనుభవంలో ఉంటే,
నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడతారు. నీ శత్రువుతో మాట్లాడతారు. శత్రువు నోరు మూపించేస్తారంతే. అది ఎవడైనా ఎవత్తైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా, ఎటువంటి గొప్ప వ్యక్తి అయినా సరే, దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఉంటారండి. దేవుడు ఉఫ్ అంటే పోతాడు ఎవడన్నా. ఆయన కళ్యాణ చేస్తే మొత్తం దేశమే పోద్ది. అటువంటి దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతారు. అటువంటి దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తారు. అటువంటి దేవుడు నీ పక్షాన నా కూతురరే మర్యాదగా పోండి. రెండవదిగా సమాధానం వస్తుంది. నీకు ఏమీ లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా దేవుడిచ్చే సమాధానంతో జీవితాంతం బతికేసి హ్యాపీగా పాపాలు ఒప్పుకుంటే రెండవదిగా సమాధానం వస్తుంది. మూడవదిగా రక్షణ వస్తుంది. ఒకవేళ ఏదైనా జరిగి మనం పోతే భయపడాల్సిన అవసరం లేదు. పాపాలు ఒప్పుకుంటే హ్యాపీగా పరలోకం వెళ్ళిపోతాం. యుగ యుగాలు ఆయనతో, ఆయన రాజ్యంలో ఆయన ఇచ్చే బహుమానాలతో ఎంజాయ్ చేయొచ్చు, రక్షణ పొందుకోవచ్చు. మనం ఈ 3 ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దయచేసి పాపాలు ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యం చేయమాకండి. సాతానుగాడు ఒప్పుకొనిస్తాడా? శత్రువాడు ఇన్ని లాభాలు ఉంటాయని ఆడికి తెలీదా? పాపాలు ఒప్పుకున్న వ్యక్తులు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఆడికి తెలీదా? అందుకని ఏం చేస్తాడు? ఏదో వంకతో, ఏదో ప్రేరేపణతో, ఏదో రకంగా నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అది నువ్వు గమనించాలి. నువ్వు చిన్న పిల్లవు కాదు, నువ్వు చిన్న పిల్లవాడు కాదు. నీకు తెలుసు వయసు వచ్చింది, మంచి చెడు నీకు తెలుసు. వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని, వాడు ఆపుతున్నాడని, వాడు అడ్డగిస్తున్నాడని తెలుసు. అయినా సరే నువ్వు గట్టిగా పట్టుబట్టి ఎలాగైనా సరే నేను పాపాలు ఒప్పుకోవాలి, ఏం జరిగినా సరే నేను పాపాత్మురాలైన స్త్రీలాగా పాపాలు ఒప్పుకోవాలి అని నువ్వు నిర్ణయించుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. ఆశ్చర్యంగా, ఆశీర్వాదంగా ఉంటుంది. ఈ 3 లాభాలు, అంతకుముందు 7, 4 మొత్తం 14 లాభాలు, 14 ప్రయోజనాలు నువ్వు పొందుకోవచ్చు పాపాలు ఒప్పుకోవటం ద్వారా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.